సో దాట్ వాస్ ద ట్విస్ట్. ఝాన్సీకి డాక్టర్ అజయ్కి మధ్య ఉన్న ప్రేమ మంత్రికి తెలిసిపోయింది. అలాంటిదేమీ లేదు, కానీ ఒక చిన్న డౌట్ ఉండేది. ఏంటది? ఆయనకి విషయం తెలియడం వల్ల ఝాన్సీ లైఫ్లో వేరే ప్రాబ్లం రాలేదుగా? రాలేదనే నా నమ్మకం. ఒకసారి రాయప్ప సార్ దీని గురించి ఝాన్సీని అడిగారు, అంతే తెలుసు. రాయప్ప ఎవరు? రాయప్ప సార్ చౌడప్ప సార్ కొడుకు, ఝాన్సీ వాళ్ళ నాన్న. కాఫీ టైం. ఎరా ఝాన్సీ, ఏంటమ్మా ఇది? నా మీద ఉన్న కోపాన్ని పాపం ఈ కాఫీ మీద చూపిస్తే ఏం ప్రయోజనం చెప్పు? ఇలా చూడు, ఆరిపోకముందే ఈ కాఫీ తాగి నీ కోపాన్ని తగ్గించుకో. నాన్న నాకేం వయసు పెట్టకర్లేదు. మీ తాతయ్య నాకు విషయం చెప్పారు, దాని గురించి నేను నిన్ను అడిగాను, అంతే కదా? తాతయ్య చెప్పినట్టుగా అసలు ఏమీ లేదు. అజయ్ ఇస్ జస్ట్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నిజమే కావచ్చు, కాదని ఎవరన్నారు? మీ తాతయ్య గారి పొజిషన్, పరిస్థితి నీకు తెలిసిందే కదా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం చేసినా సరే అందరూ గమనిస్తూ ఉంటారు. అందుకే చెప్తున్నాను, నా మాట విను, అంతేరా. నిజంగా ఏం లేదు నాన్న, అలాంటిదేమైనా ఉంటే నీతో చెప్పేదానిగా. ఓకే, ముందు కాఫీ తాగు. మరి మీ అమ్మ చెప్పింది నువ్వెందుకని ఫోన్ తీయట్లేదు? నేను చెప్పడం వల్లే నువ్వు ఫోన్ తీయడం లేదని నన్ను తిడుతోంది. నేనేం చెప్పగలను? చూడమ్మా, నేనెంత చెప్పినా తను నమ్మడం లేదు. మమ్మీ ఫోన్ చేస్తూనే ఉంటుంది, నేను తీయను కాక తీయను. అలా అనకూడదమ్మా, నువ్వు మాట్లాడాలి. ఎంతైనా తను నీ తల్లి కదా. నాన్న ఆపండి, మనం దీని గురించి చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడున్న ఈ సెంటిమెంట్స్ ని వదిలేసి మమ్మీ వెళ్ళిపోయింది కదా. మీరిప్పటి వరకు మమ్మీ గురించి బ్యాడ్ గా చెప్పడం నేను వినలేదు, కానీ మమ్మీ ఎప్పుడు మీ గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నేను వినదలుచుకోలేదు. చూడమ్మా, తన్ని తప్పట్టి ప్రయోజనం లేదు. మేము డైవర్స్ తీసుకుని విడిపోయినప్పుడు నువ్వు నాతోనే ఉంటానని చెప్పావు కదా, తనకి బాధగా ఉంటుంది. మరి ప్లీజ్ నాన్న, మనం ఈ టాపిక్ వదిలేద్దాం. మీరెంత చెప్పినా సరే మమ్మీ మీద నాకున్న కోపం పోదు. ఊరికే కోప్పడుకో, నేనేదో తమాషా కన్నాను. రా వెళ్దాం. అన్నట్టు నేను అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళాలమ్మా. అక్కడ పార్టీ వాళ్ళకి మీ తాతయ్యకి ఏదో గొడవట. అన్నట్టు నువ్వెప్పుడొస్తావమ్మా మన ఇంటికి? ఎందుకు నాన్న, నేనొచ్చినా కూడా మీరు తాతయ్య ఎప్పుడు ఢిల్లీలో ఉంటారు కదా. సరేగాని నీ ఫ్రెండ్ డాక్టర్ అజయ్ని అడిగానని చెప్పు. నాన్న అల్లరి పిల్ల. నాన్న, తాతయ్యకి చెకప్ కి టైం అయింది, కొంచెం గుర్తు చేయండి. ఓకే, నువ్వు అక్కడ ఇక్కడ తిరగకుండా ఫ్లాట్కి వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్. బాయ్. Vani, how could you do this? Dr. Ajay, you are late. Sorry, sir. That will discuss later. Now you have important task. ఈ రోజు మనకి మినిస్టర్ చౌడప్ప చెకప్ ఉంది, బట్ అట్ ది సేమ్ టైం ఐ హావ్ అనదర్ సర్జరీ, ఏ క్రిటికల్ వన్. వాణి చార్టింగ్ లో మిస్టేక్ జరిగింది. సర్జరీని మార్చడం కుదరదు, మంత్రి గారు ప్రోగ్రాము మార్చడం. సో యూ హ్యావ్ టు మేనేజ్ ద టైం 20 minutes. ఐ విల్ జాయిన్ ఆఫ్టర్ దట్. సార్ నేను డాక్టర్ వినోద్ మిగిలిన వాళ్ళు అసిస్ట్ చేస్తారు, సో దట్ ఐ క్యాన్ కమ్ బ్యాక్ ఎర్లీ. హే, నువ్వు భయపడకు. మంత్రి గారు బీపీ చెక్ చేసి బ్లడ్ శాంపుల్ తీసుకునే లోపు వచ్చేస్తాను. యూ హ్యావ్ టు మేనేజ్ దట్ టైం, దట్స్ ఆల్. అలాగే మంత్రి గారికి మంత్రి ఇచ్చే ఇంజెక్షన్ ఒకటి ఉంది, అది తీసుకో. తారా నీకు హెల్ప్ చేస్తుంది. ఓకే సార్